నిర్మించడం, అలాగే మంచి థియేటర్స్, మంచి ఏరియాస్తో కర్ణాటక, తెలంగాణ అండ్ ఆంధ్ర అద్భుతంగా రిలీజ్ అవడం, వివాదాల నుంచి బయటికి వెళ్ళి థియేటర్లో అద్భుతమైనటువంటి స్పందనతో రిలీజ్ అయ్యి ఇవాళ సక్సెస్ ప్రెస్ మీట్ పెట్టడం చాలా హ్యాపీగా ఉంది. నాకు గతంలో అంటే నేను 31 సంవత్సరాలు స్ట్రగుల్ ఇది. 94లో ఫిల్మ్ యూనివర్సిటీ ఎంటర్ అయ్యాను. ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ నుంచి వచ్చిన వాడిని నేను. అండ్ ఈ 31 సంవత్సరంలో 2001లో నేను అఘోరమైన సినిమాతోటి ఫిల్మ్ ఆ సంకల్పానికి ప్రేక్షక దేవుళ్ళు ఆదరించి ఆశీర్వదించి ఇచ్చిన చాలా పెద్ద గిఫ్ట్ పోలీస్ కంప్లైంట్ సక్సెస్. ఎందుకంటే అంతకుముందు సినిమాలు మామూలుగా రెగ్యులర్ గా ఇంతకుముందు సినిమా సక్సెస్ అవడం వేరు. ఓకే, సినిమా వచ్చింది, రిలీజ్ అయింది, హిట్ అయిందో పోయిందో అనే తర్వాత, కానీ ఈ సినిమా మాత్రం చాలా అంటే పుట్టినప్పుడు పడ్డట్టుగా పడి బయటకు వచ్చింది. కాబట్టి ఆ బిడ్డను చూసుకున్నంత, బిడ్డను మొదటిసారి చూసినప్పుడు వచ్చేటువంటి ఆనందం ఏదైతుందో అంతకంటే ఎక్కువ ఆనందం ఈ సినిమా పోలీస్ కంప్లైంట్ నాకు కలిగించింది. ఒక రకంగా చెప్పాలంటే ఈ సక్సెస్ నాది ఒక్కడితే కాదు, నిర్మాతలది, అలాగే ఎంతోమంది నటినటుంది. వరలక్ష్మి శరత్ కుమార్ గారు, నవీన్ చంద్ర గారు, కృష్ణసాయి గారు, రాగిణి గారు, శరత్ మహితాశ్వ, రాజశ్రీ, రవిశంకర్ గారు, ఆదిత్యవన్ గారు, శ్రీనివాస్ రెడ్డి గారు, సప్తగిరి గారు, జమిని సురేష్ గారు, విజయభాస్కర్ గారు, సత్యన్న, ఇలాగ పేర్లు చెప్పుకుంటూ పోతే దాదాపు 52 మంది. వాళ్ళందరితో పాటు చాలా గొప్ప పేరు తీసుకొచ్చింది ఈ సినిమా ద్వారా తనుశ్రీ, అద్వైత అనే క్యారెక్టర్. సినిమా నుంచి బయటకు వచ్చిన ప్రతి ప్రేక్షకుడు ఫస్ట్ అమ్మాయి కోసం వెతికారు. నిన్నైతే ఒక థియేటర్లో అమ్మాయి ఎక్కడుంది అని చెప్పేసి అమ్మాయిని చూసి పిలిచి చాలా మంది ఆశీర్వదించారు. సో వీటికి ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఈ సినిమాలో సూపర్ స్టార్ కృష్ణ గారి స్పెషల్ సాంగ్ ఒకటి చేశాం. కృష్ణ గారు సూపర్ స్టార్ కృష్ణ గారు అభిమానం అవడం చేత ఎప్పుడు అంటే ఒక రోజులో 100 సార్లు కృష్ణ గారి జపము, కృష్ణ గారి గురించి మాట్లాడుతూ ఉంటే నాకు కూడా కృష్ణ గారు అంటే చాలా అభిమానం. సో సూపర్ స్టార్ కృష్ణ గారి మీద ఏదైనా పాట చేయాలనుకున్నాం. ఆ పాట రాయడం, సంగీతం సమకూర్చడం చేసి, ఆ పాట కోసం కేవలం ఒక్క పాట మీద మేము 50 లక్షల దాకా ఖర్చు పెట్టాం. చాలా మంది అన్నారు అంటే కృష్ణ గారిని చూస్తారు అక్కడ, అంటే కృష్ణ గారి గురించి ఆల్రెడీ మర్చిపోయారు, ఒక జనరేషన్ మారిపోయింది కదా అని అన్న రేంజ్ లో ఎవరో మాట్లాడితే, లేదు, కృష్ణ గారికి ఉన్నటువంటి గుణం, మాస్ ఇమేజ్ కంపల్సరీగా ఉంది. ఎందుకంటే ఎక్కడ చూసినా అంటే కృష్ణ గారి అభిమానులు చాలా ఫెరేషిస్తా ఉంటారు. అంటే వాళ్ళ మనసు లోతుల్లో కృష్ణ గారిని ఇంకా మర్చిపోలేదు ఎవరు కూడా. కృష్ణ గారి ఎరాన్ని కంటిన్యూ చేస్తూ మహేష్ బాబు గారు కూడా దాన్ని కంటిన్యూ చేస్తున్నారు. కృష్ణ గారిని, మహేష్ బాబు గారిని కలిపి మోసగాళ్లకు మోసగాడు అనే మొత్తంతో ఈ సినిమాలో సాంగ్ చేశాను. ఆ సాంగ్ చాలా అద్భుతమైన రెస్పాన్స్. కృష్ణ గారి పాట ఉంది అని చెప్పేసి ఎవరో లేడీ అభిమానులు రావడం, థియేటర్ నుంచి బయటకు వచ్చిన తర్వాత, అసలు నేను 10 ఏళ్ళు అయిందండి సినిమా థియేటర్కి వెళ్ళి, కృష్ణ గారి పాట ఉంది అని అంటే కనీసం కృష్ణ గారిని మేము చూసుకోలేకపోయాం. కృష్ణ గారిని ఇప్పుడు తెర మీద చూసుకోలేం కాబట్టి సినిమాలో చూద్దామని చెప్పేసి వచ్చాం. కేవలం పాట కోసం వచ్చిన వాళ్ళం. పోలీస్ కంప్లైంట్ కథ కోసం, పోలీస్ కంప్లైంట్ సినిమా కోసం బయటకు వచ్చి ఇప్పుడు చెప్తున్నాం. సినిమా చాలా బాగుంది, అద్భుతంగా ఉందని వాళ్ళు చెప్పడం, ఎందుకంటే పెద్ద సక్సెస్ అయితే లేదు. మహిళా ప్రేక్షకులు, అలాగే సూపర్ స్టార్ కృష్ణ గారి అభిమానులు కర్ణాటకలో కానివ్వండి, కర్ణాటకలో కూడా మహేష్ బాబు గారి థియేటర్ ఏంటి ఇది ఉంది, ఆ దగ్గరలోని మనకు అనుపమానం ఏం థియేటర్ రిలీజ్ అయింది. అక్కడ ఇంత ప్రచారం కూడా జరగలేదు, కనీసం ప్రెస్ మీట్ కూడా పెట్టలేదు అక్కడ కన్నడలో. అయినా కూడా అక్కడ కూడా జనాలు వచ్చి సినిమా చూడటం చాలా హ్యాపీగా అనిపించింది. సో ఒక రకంగా కృష్ణ గారి అభిమానులు మాకు వెన్నంటి నడిపించాలని అనిపిస్తోంది. ఆ రోజు నేను ప్రెస్ మీట్ లో చెప్పాను మీ ముందే, కృష్ణ గారి
ఆశీర్వాదం మాకు ఉంటుందని, అలాగే వాళ్ళందరూ సపోర్ట్. అండ్ ఈ సినిమాకి డిస్ట్రిబ్యూటర్స్ యాక్చువల్గా ఇప్పుడు సినిమాలు రిలీజ్ అవ్వడమే కష్టంగా ఉంది. సినిమా తీయడం కష్టం ఒక ఎత్తు అయితే, సినిమాలు రిలీజ్ చేయాలంటే ప్రొడ్యూసర్ చాలా కష్టపడి ఖర్చు పెట్టి చేయాల్సిన పరిస్థితుల్లోంచి ఈ సినిమా చూసి నచ్చి మెచ్చి రిలీజ్ చేయడానికి ముందుకు వచ్చినటువంటి మొట్టమొదటి వ్యక్తి ఫ్రైడే పిక్చర్స్ రాజేంద్ర రెడ్డి గారు. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. వారితో పాటు సత్యనారాయణ గారు అలాగే రవి గారు సినిమా చూసి నిర్ణయించారు. అంటే మనం నిన్న చూసాం, ప్రేక్షకులంతా జూన్ 12 తారీఖు నిర్ణయించారు. అంటే చూసి బాగుందని చెప్పారు. వాళ్ళు 15 రోజుల ముందు సినిమా చూసి చాలా బాగుంది, ఈ సినిమా డెఫినెట్ గా వర్కౌట్ అవుతుంది అని చెప్పి వాళ్ళు ముందుకు వచ్చి సపోర్ట్ చేసిన ఫ్రైడే పిక్చర్స్ వాళ్ళు, వాళ్ళకి ఎలా థ్యాంక్స్ చెప్పాలో తెలియలేదు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ వైజాగ్ జనార్దన ఫిలిమ్స్, ఈస్ట్ వెస్ట్ రాఘవేంద్ర పిక్చర్స్, అలాగే ఎస్వి ఎంటర్టైన్మెంట్స్ అన్నపూర్ణ పిక్చర్స్ విజయవాడ, గుంటూరు పద్మావతి ఫిలిమ్స్ సుబ్బారావు గారు, అలాగే సీరెడ్ సుబ్బారావు గారు, ఇలాగా అన్ని ఏరియాల నుంచి మాకు సపోర్ట్ చేసినటువంటి డిస్ట్రిబ్యూటర్స్ వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు. అండ్ నేను నుంచి పడగానే నేను ఇంతకుముందు చేసిన సినిమాలో నా సినిమాలో చెప్తాను, వేరే వాళ్ళ సినిమాల గురించి కాదు. నా సినిమాల నుంచి ఎలా ఉంది సినిమా అంతా, ఏమి సార్ వర్కౌట్ అవ్వట్లేదు, జనం లేరు అన్న స్థాయి నుంచి నిన్న ప్రత్యేకంగా బెస్ట్ ఈస్ట్ వెస్ట్ నుంచి ఈ సినిమాని, పోలీస్ కంప్లైంట్ సినిమాని ఒక రోజులోనే థియేటర్స్ పెంచారు. ఇవాళ 4 థియేటర్స్ పెరిగాయి. అలాగే వైజాగ్ ఏరియా చూడవరం లక్ష్మీ టాకీస్ ఇవాళ ఇప్పుడు వచ్చింది. సో థియేటర్స్ పెరుగుతున్నాయి అని అంటే సినిమా చాలా పెద్ద హిట్. అంటే రెవెన్యూ పరంగా ఇన్ని కోట్లు అన్ని కోట్లు అనేది చెప్పాల్సిన అవసరం లేదు. మా జనాల నుంచి, ప్రేక్షకుల నుంచి మాకు వచ్చినటువంటి స్పందన నిన్న రిలీజ్ అయిన సినిమాలో నెంబర్ 1 పొజిషన్ ఉందనేది చాలా మంచి సినిమా, చాలా మంచి కథ అని అందరి గురించి చెప్పడం చాలా హ్యాపీగా అనిపించింది. ముఖ్యంగా మా టెక్నీషియన్స్ గురించి ఈ సినిమాలో చెప్పుకోవాలి. డిఓపి ఎస్ఎన్ హరీష్ గారి గురించి ఆయనతో నేను 5 సినిమాలు చేశాను. ఆయన గురించి అద్భుతంగా రాయటం ఏంటంటే, ఫోటోగ్రఫీ చాలా బాగుంది, డార్క్ షేడ్స్ చాలా బాగా తీశారు, అండ్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ చాలా అద్భుతంగా ప్రజెంట్ చేశారని చెప్తే, అది చెప్పినా కూడా నేనే ఫోటోగ్రఫీ చేశానన్నంత ఆనందం పొందాను. ఎందుకంటే 5 సినిమాల నుంచి మేము కలిసి ట్రావెల్ చేస్తున్నాము. తనకి సక్సెస్ వస్తే నాకు వచ్చినట్టే, నాకు వచ్చిన తనకు వచ్చినట్టే. హరీష్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ మ్యూజిక్ నేను ఒక 2 పాటలు చేశాను. ఆరోహణ సుధీంద్ర, తను కన్నడ మ్యూజిక్ డైరెక్టర్, తనతో 2 పాటలు చేశారు. తర్వాత సుధాకర్ మారియో అనే ఇంకో మ్యూజిక్ డైరెక్టర్ తను చేశారు. మ్యూజిక్ గురించి ప్రత్యేకంగా రాశారు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది, సాంగ్స్ బాగున్నాయని. అండ్ ఫైట్స్ డ్రాగన్ ప్రకాష్, రవి, వాళ్ళిద్దరు సపోర్ట్, వాళ్ళకి కూడా చాలా థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ అండ్ ఫైట్స్ అంటే యాక్షన్ బాగుంది, యాక్షన్ థ్రిల్లర్ అన్నప్పుడు వాళ్ళ సపోర్ట్ కూడా మనకు కావాలి కాబట్టి వాళ్ళు చాలా బాగా చేశారు. వాళ్ళ వల్ల కూడా నాకు పేరు వచ్చింది. అండ్ ఎడిటింగ్, ఈ మధ్య కాలంలో సినిమా చూసి బయటకు వస్తే మా నోజాన్ డిస్ట్రిబ్యూటర్ గారు రాజేంద్ర రెడ్డి గారు అంటూ ఇందాక మాట్లాడుతూ చెప్పారనమాట, సినిమా థియేటర్ నుంచి బయటకు రాగానే ఈ మధ్య కాలంలో ఎలా ఉంది సినిమా అని చెప్పేసి అని అడిగితే జెండు బాంబు తెచ్చుకోలేదు, ఆ రేంజ్ లో ఉంది అనే వాళ్ళు కాస్త ఒక్కరు కూడా నెగిటివ్ కామెంట్ చేయలేదు సార్. నెగిటివ్ కామెంట్ లేదు పోలీస్ కంప్లైంట్ గురించి. థియేటర్ నుంచి బయటకు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా చాలా బాగుంది సినిమా అంటాం. మాకు ఆ మాట చాలా అతి పెద్ద విజయం అనిపిస్తుంది సార్. థ్యాంక్ యూ. ప్రేక్షకులకి ఈ రకంగా నేను కృతజ్ఞతలు చెప్పాలనుకున్నాను. అలాగే మా ఎడిటర్ అణుగజు రేణుకా బాబు, అలాగే మా పిల్లలు యాక్చువల్ గా ఇలాంటి సినిమా అంటే పోలీస్ కంప్లైంట్ లాంటి సినిమా ఇంతకుముందు చేయలేదు. అంటే తను చిన్న పిల్లలు అనే ఉద్దేశం కాదు నేను చెప్పడం. అంటే ఇలాంటి ప్లాట్ఫామ్ లోంచి బయటకు వచ్చి అన్ని రకాల ప్రొజెక్ట్ నుంచి బయటకు వచ్చి తను ముందు నడిపించారు ఈ సినిమాకి. ఈ సినిమాని జనాల్లోకి తీసుకెళ్ళడానికి అశోక్ గారు సహకరించారు, ఆయనకి ప్రత్యేక కృతజ్ఞతలు. దాంతో పాటు మీరంతా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా నాకు తెలిసిన వాళ్ళే. వాళ్ళు మొదలు పెట్టినటువంటి అంటే నిప్పురవ రాజుకున్నట్టు వాళ్ళు ఒక నిప్పురవ వెలిగించారు. అది ఎలా అది తెలంగాణ క్రికెట్ లీగ్ కి నేనే ఓనర్, టీసీఎల్ తెలంగాణ క్రికెట్ లీగ్ అండ్ గేమ్ జోన్స్ బిజినెస్ నుంచి వచ్చాం. వెరీ ప్యాషనేట్ గా వచ్చాం దీంట్లోకి. ఇక్కడ వేరే ప్రొడక్షన్ కూడా చేసాం, ఆల్రెడీ దెబ్బలు తిన్నాం. తర్వాత మేజర్ గా అంటే గ్యాప్, సినిమా తీయడానికి ఎంత కష్టపడతాం, దాన్ని డిస్ట్రిబ్యూషన్ చేయడానికి అది పెద్ద పద్మవ్యూహం అయిపోయింది.
అందుకనే ప్యూర్ డిస్ట్రిబ్యూషన్ లోకి దిగిపోయారు. ఇప్పటికి మాకు చాలా స్ట్రగుల్స్ ఉన్న సినిమాలు అంతా కష్టపడి ఏ నగర కూడా తీసి ఆర్టిస్ట్ లో పెట్టుకొని తిరుగుతున్నారు చాలా మంది. జస్ట్ థియేటర్స్ దొరికితే చాలు ఎక్కడో చోట వేసుకుంటారు. ఓటీటీ వాళ్ళు కూడా థియేటర్ రిలీజ్ చేసుకునే రమ్మంటున్నారు. థియేటర్లో ఒక రూపాయి రాదు, ఎలా వెళ్ళాలో తెలియదు, ఎలా స్క్రీన్స్ లాక్ చేయాలో తెలియదు. అలాంటి సిచ్యువేషన్ మేము డిస్ట్రిబ్యూషన్ ప్యూర్ గా చేస్తున్నాం. సో ఈ సినిమా చూసాను, లాస్ట్ 10 years బ్యాక్ చూశారు. ఈ కామెడీ అనే సినిమాల మధ్య వర్కౌట్ అవ్వట్లేదు. ఈ సినిమాలో కామెడీ బాగా వర్కౌట్ అయింది, చాలా బాగుంది. ఒక థియేటర్ లో మంచి కామెడీ సినిమా చూడడం చాలా తక్కువ, ఇప్పుడు బాగా వర్కౌట్ అయ్యింది. ఫస్ట్ హాఫ్ చూసి సరే సార్ చేద్దాం ఈ సినిమా అని చెప్పేసి ఈ సినిమాకి. నైజాంలో మీరు లిస్ట్ చేసుకుంటే మంచి సినిమాలు సింగిల్ స్క్రీన్స్ కానీ మల్టీప్లెక్స్ కానీ అన్నింటిలో బ్యాలెన్స్ గా రిలీజ్ చేసాం. ఒక చిన్న సినిమాకి చిన్న సినిమా అనుకోండి, పెద్ద సినిమాలతో పోటీగా చేసాం. మీరు చూడొచ్చు లిస్ట్ కూడా అన్ని మంచిగా జరగాలని కోరుకుంటాము. ప్రేక్షకులు కూడా మంచిగా వచ్చి సినిమా చూసి ఎంజాయ్ చేయండి సినిమాని. సంజయ్ గారు థ్యాంక్ యూ, మాకు మంచి ఆపర్చునిటీ ఇచ్చారు. థ్యాంక్స్ చెప్పాలి. అలాగే నడిపించేటువంటి వ్యక్తి గంటా శ్రీనివాసరావు గారు. కొంతమంది ఒక మీడియాలో నేను కనిపి గంట కూడా కనిపించకపోతే వెనకాల గంట గారు ఉండాలి ఏమైపోయాడు అని చెప్పేసి అంటారు. బట్ ఎక్కడున్నా ఎప్పుడున్నా నా పక్కన ఉన్నట్టే, ప్రెస్ మీట్ లో లైవ్ కూడా ఉన్నట్టే. మీకు చైర్ సపరేట్ గా ఉంటుంది, అత్తారింటికి వారేది సినిమాల లాగా మీకు చైర్ వేసి పెట్టుంటాం. ఇప్పుడు సినిమా మాట్లాడతారు. ఇప్పుడు జెమిని సురేష్ గారు మాట్లాడాలనుకుంటున్నాను. నమస్కారం. మాట్లాడే కదా నేను మాట్లాడింది నేను మాట్లాడతాను. వచ్చిన పాత్రికేయ మిత్రులకి, ఇక్కడ ఆ సీనులైన మిగతా ఫ్రెండ్స్ అందరికి కూడా ధన్యవాదాలు. ఈ సినిమా నేను నిన్న చూడడం జరిగింది, నిన్న మార్నింగ్ షోకి. సినిమా చాలా చక్కగా ఉంది. మిగతా ఆర్టిస్ట్ అందరం పక్కన పెడితే ఆ పాప కొత్త మాయ చాలా అద్భుతంగా చేసింది. ఫస్ట్ షాట్లో చూసిన తర్వాత అంత గొప్పగా ఉండేది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎక్స్ప్రెషన్స్ కానీ యాక్టింగ్ కానీ చాలా బాగా చేసింది. ఇప్పుడు జెనీ సీరియస్ చేశాడంటే పెద్ద గొప్ప కాదు, డెఫినెట్గా మంచి ఆర్టిస్ట్ కాబట్టి. డెఫినెట్గా మంచి ఆర్టిస్ట్ మరి. అందుకని ఆ అమ్మాయి దగ్గర నుంచి ఎవరు ఏం ఎక్స్పెక్ట్ చేయరు, కానీ చాలా బాగా చేసింది. ఈ సినిమా డెఫినెట్గా సూపర్ హిట్ అవుతుంది. మీ సహాయ సహకారాలు ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. రిలీజ్ అయిన పోలీస్ కంప్లైంట్ సినిమా చూడడం జరిగింది. ముందుగా ఇక్కడికి ఇచ్చేసిన టీం అందరికి, హీరో గారికి, డైరెక్టర్ గారికి, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా పెద్దలకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మా అభిమానం హీరో సూపర్ స్టార్ కృష్ణ గారి అభిమానమైన కృష్ణ సాయి గారు నటించిన పోలీస్ కంప్లైంట్ సినిమా చూడడం జరిగింది. 31వ తేదీ సూపర్ స్టార్ కృష్ణ బర్త్డే సందర్భంగా మోసగాళ్ళకు పాట రిలీజ్ చేశారు. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. ఈ జన్మకి కృష్ణ గారి అభిమానులు మాత్రమే చేయగలరు. ముఖ్యంగా అందరు అభిమానులు తరపున కృష్ణ సాయి గారు ధన్యవాదాలు చేస్తున్నాం. ప్రత్యేక పాటతో పాటు తర్వాత బయట వచ్చే ఫ్లైట్ లో కూడా కృష్ణ గారు ఫోటోస్ పెట్టడం జరిగింది. చాలా హ్యాపీ అనిపించింది. ఓన్లీ సాంగ్స్ కూడా కాకుండా బయట ఫ్లైట్స్ లో కూడా ఉంది. అదేవిధంగా ముఖ్యంగా మంచి సినిమాలకు తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారు. ఈ సినిమా చాలా బాగుంది, నేను చూడడం జరిగింది. సాంగ్స్, ఫైట్స్, కృష్ణ గారి పాట, దాంతోపాటు పాప మీద మదర్స్ మీద వచ్చే పాట కానీ, కేరళ ఫైట్స్ కానీ చాలా బాగా వచ్చింది సినిమా. మంచి సినిమా ఆదరించండి, తప్పకుండా మంచి సినిమాలకు అందరూ ఆదరిస్తాం. ముఖ్యంగా సూపర్ స్టార్ కృష్ణ అభిమానులు ప్రపంచవ్యాప్తంగా ఉన్న మరొకసారి కృష్ణ గారు గుర్తు చేసుకుంటూ సాంగ్స్ కొరకు, సినిమా కూడా సాంగ్స్ కొరకు అని కాదు, గురుగారు సాంగ్స్ అని కాదు, సాంగ్స్ తో పాటు సినిమా బాగుంది. మన హీరో గారు అభిమానులు హీరో అయ్యారు, ఆదరించండి, సహకరించండి. ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రెస్ మీట్ అన్నారు సార్, నేను పక్కాగా వచ్చాను. వచ్చి ఇప్పుడు దాకా వెయిట్ చేసి వెళ్ళి హోటల్కి వెళ్ళి భోజనం ముందు కూర్చొని భోజనం చేయటం స్టార్ట్ చేయబోతే ఫోన్ వచ్చిన గంటా శ్రీనివాస్ గారు. అది భోజనం ఆఫీస్ వచ్చా. ఎందుకు వచ్చాను అంటే ఇప్పుడు సూపర్ స్టార్ కృష్ణ గారు అని చెప్తున్నారు, కృష్ణ సాయి గారు వీళ్ళందరూ ఉన్నారు. ముందు కృష్ణ గారు అల్లూరి సీతారామరాజులో పవర్ షో చూపించారు.
అవసరమైనప్పుడు చాలా పర్ఫెక్ట్ గా ఉండే ఇదిలో నాగాస్త్రం సినిమా షూటింగ్ జరుగుతుంది. మర్నాడు మార్నింగ్ 7 నుంచి నైట్ 9 వరకు విజయశాంతి గారి మీద ప్రయత్నంగా ఆయన హెక్టిక్ గా షూటింగ్ ప్లాన్ చేసుకున్నారు. ప్లాన్ చేసుకుంటే విజయశాంతి గారు చాలా అర్జెంట్ వర్క్ అండి, నేను రేపు మార్నింగ్ మద్రాసు వెళ్ళిపోవాలని, నేను రేపు ఉండలేనండి అని చెప్పి చెప్తే ఆయన అంటే ఆయన ఒక హీరోగా, ఒక స్టార్ హీరోగా, ఒక పవర్ స్టార్ రేంజ్ పక్కన పెడితే ఒక డైరెక్టర్ గా ఉండి ఒక టెక్నీషియన్ ఫుల్ హెక్టిక్ ప్లాన్ చేసుకున్న వ్యక్తి ఆవిడ చెప్పండి, సరే అమ్మా ఓకే అమ్మా ఓ బండి నువ్వు ఒకసారి కూర్చోమ్మా అని ఆ కూర్చున్న షాటు, తర్వాత ఒకసారి కూర్చుని దగ్గర నుంచి నుంచోమ్మా అని చెప్పి ఆ నుంచున్న షాటు, ఆ 2 షాట్లు తీసేసి ఓకే నేను వెళ్ళిపోమ్మా రేపు నేను వేరే షూట్ చేసుకుంటా అన్నారు. అంటే అప్పుడు ఆవిడ విజయశాంతి గారికి కన్ఫ్యూజ్ అయ్యి, ఏంటంటే మీరు అంత హెక్టిక్ ప్లానింగ్ అన్నారు, జస్ట్ కూర్చోమన్నారు, తర్వాత మళ్ళీ నుంచోమన్నారు, సరే వెళ్ళిపోమని అంటున్నారు, ఏంటండి అని అంటే, ఏం లేదమ్మా నువ్వు నేను చాలా ప్లాన్ చేశాను, ప్లాన్ చేసిన దాంట్లో నువ్వు అర్జెంట్ అంటున్నావు కాబట్టి నువ్వు కూర్చున్నప్పుడు పావు అయ్యావమ్మా, మళ్ళీ నుంచున్నప్పుడు మళ్ళీ పావు నుంచి నువ్వు మనిషి అయ్యావమ్మా. వచ్చి ఆ షూటింగ్ టైంలో రిస్క్ ఫైట్స్ లో కూడా బొటన వేలు విరిగినా కూడా ఒక 6 నెలలు రెస్ట్ తీసుకోమన్నా కూడా ఆవిడ కాదు ఇలా షూటింగ్ అని చెప్పి, గతంలో ఎన్టీ రామారావు ఇట్లాగే ఒకసారి చెయ్యిపోతే ఆ చెయ్యిని కూడా ఇలా కట్టుకుని ఆయన సర్దార్ బాపారావు చాలా సినిమాలు చేశారు, ఎవరు ప్రొడ్యూసర్లు ఎప్పుడు అవుతాను. అలా రోజులో ఆవిడ షూటింగ్ పార్ట్ చేసినప్పుడు కోఆపరేట్ చేశారంట, అది 100% పక్కా కోఆపరేట్ చేశారు. సినిమా షూటింగ్ పార్ట్ వరకు పర్ఫెక్ట్ గానే జరిగింది. ఒక ప్రమోషన్ కూడా వాళ్ళు వచ్చారు. సరే ఏదో వ్యక్తిగత కారణాల వల్ల ఇది కుదరలేదు. సరే ఆవిడ చెబితే యాక్చువల్ గా డైరెక్టర్ గానీ ప్రొడ్యూసర్ గానీ ఇలా సైడ్ ఎలాంటి తప్పు చేయలేదు, ఏమీ జరగలేదు. కానీ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ గా మేము రిక్వెస్ట్ చేసాం, మేఘర్ సంజయ్ గారు సరే ఆవిడ ఏదో ఫీల్ అవుతామని, అందుకని మీరు ఒక క్షమాపణ చెప్పండి, చెప్తే నేను ప్రమోషన్ చేస్తున్నానంటే ఆయన చాలా పెద్ద మనసుతో ఒక ప్రొడ్యూసర్ ఒక ఇండస్ట్రీ వీళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ ఆయన ఆలోచించి ఆయన చెయ్యని తప్పుకి కూడా ఆయన క్షమాపణ కోరుతూ ఆయన వీడియో రిలీజ్ చేశారు. దాని నుంచి ఇమీడియట్ ఆవిడ కూడా వరలక్ష్మి సత్యకుమార్ కూడా ఆవిడ ఒక బైక్ రేపు సినిమా రిలీజ్ అవుతుంది 12వ తారీఖు, మీరు అందరూ ఆదరించండి, ఈ టీం అంతా ఆల్ ద బెస్ట్ అని చెప్పి ఆవిడ కూడా చేశారు. ఒక ఇష్యూ దీని నుంచి ఒక స్మూత్ గా అవటానికి ఆయన మేఘోడ్ సంజయ్ గారు కానీ కృష్ణసాయి గారు కానీ వీళ్ళు చాలా పెద్ద మనసు, అంటే పెద్ద మనసు ఉంటుంది చాలా కష్టం అండి, చాలా అతి తక్కువ మంది ఉంటుంది, కొన్ని లక్షల మందిలో కొద్ది మందికి ఉంటుంది. సో కృష్ణసాయి గారు అంటే మేము మరి ఆ కృష్ణ గారు వారసుడిగా అనుకుంటున్నాం అనుకుంటాం, దాని ప్రాబ్లమే లేదు. కానీ మా మేఘోడ్ సంజయ్ గారిలో ఇంత రేంజ్ లో అంటే చెయ్యని తప్పుకు కూడా ఒక పెద్దవాళ్ళు చెప్తున్నప్పుడు వాళ్ళ పెద్దవాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తూ ఇండస్ట్రీ పాయింట్ ఆఫ్ వ్యూ అలాగే ప్రొడ్యూసర్ పాయింట్ ఆఫ్ వ్యూ, ప్రొడ్యూసర్ సినిమా రిలీజ్ అవుతాను ప్రమోషన్ అవసరం, ఈ ఇష్యూని ఇలా ఇచ్చేసుకోవాలి అని చెప్పి ఒక పెద్ద మనసుతో అతను క్షమాపణ చెప్పిన విధానానికి ఏమీ కాదు కదా ఏదైనా వదిలేసి రావాలనిపించి వచ్చా. సో నిన్న దాదాపు ఇల్లు ఆంధ్రప్రదేశ్ లో 350 థియేటర్లు ఇచ్చారు, ఏ క్లాస్ నుంచి సి క్లాస్ వరకు. 350 థియేటర్లోనూ సోలు పడిన సినిమా ఇచ్చారు. జనరల్ గా ఒక చిన్న సినిమా ఏంటంటే 350 థియేటర్లు మేము డబ్బులు పడతాము, 350 థియేటర్లు 250 నుంచి 300 థియేటర్లు నో షో అండి, ఆడియన్స్ రాలేదు అని అనే రోజుల్లో 350 థియేటర్లో కలెక్షన్ ఉండి మళ్ళా మార్నింగ్ షోకి మ్యాట్కి కూడా కలెక్షన్ ఇంప్రూవ్ అయ్యి నిన్న రిలీజ్ అయిన సినిమాల్లో పర్ఫెక్ట్ గా ఇక్కడ 350 అక్కడ కర్ణాటకలో 90 అట్లా చూసుకుని పర్ఫెక్ట్ గా ఆడింది. సో ఆడిన దానికి వీళ్ళ పెద్ద మనసే ఆ దేవుడు ప్రేమించి కలెక్షన్ వర్షం కురిపించాడు. సో డెఫినెట్ గా ఇలాంటి మంచి మనుషులు పెట్టే ప్రెస్ మీట్ కి కంపల్సరీ రావాలని నేను వచ్చాను. వచ్చిన ప్రెస్ మీట్ అవ్వగానే మళ్ళీ వెళ్ళి నేను ఏదో ప్రశాంతంగా మా భోజనం చేసుకుంటాను. అన్నారు మేడం, ఇంకోటి కాకుండా రిలీజ్ అయ్యే ముందు రోజు అయితే రిలీజ్ అయ్యే రోజు మోసి పెడుతున్నటువంటి ఒక టైం గుర్తొచ్చింది. సో సినిమా బయటికి వెళ్ళాలి, సినిమా బయటకు వచ్చిన తర్వాత బయటికి చూసుకొని ఆనందపడాలని ఒకే ఒక కారణం. అలాగే ప్రసన్న కుమార్ గారు లాంటి పెద్దల మాట వినాలి. ఎందుకంటే మేము ఇండస్ట్రీ ఉన్నాం, వరలక్ష్మి గారి కన్నా 1,00,000 రెట్లు
నాగార్జున మాకు. అందుకు నేను వెనక్కి తగ్గి చెప్పాను. అది కూడా బాగా విచిత్రంగా ఉంటే ఆవిడ మీ క్షమాపణ యాక్సెప్ట్ చేశానని పెట్టడం ఒకటి నచ్చలేదు, పర్లేదు. ఆవిడకి ఆవిడ విజ్ఞతకి వదిలేసి నేను ఇంటికి ప్రమోషన్స్ లో ఉన్నాను, పోలీసు ఈవెంట్ సూర్యపల్లి అని చెప్పేసి ఆవిడకి పోలీసులు చేశారు. నేను సాయంత్రానికి ఆవిడకి మాట జరిగిపోయింది ఏంటంటే, సినిమాలో రిలీజ్ సినిమాలో మీ సినిమా అంటే పోలీస్ కంప్లైంట్ ఎంత నేను కష్టపడ్డా కూడా వరలక్ష్మి సినిమా ఒక మాటగా ఉన్నాను. ఏంటంటే వరలక్ష్మి గారు పోలీసుల మీద వరలక్ష్మి గారు చూసి జనం వస్తారు. నా జీవితం తర్వాత మ్యాట్ నుంచి వరలక్ష్మి గారిని చూసి వచ్చేది సినిమా చూసి వస్తారు, సినిమా బాగుంటూ వస్తారు అని చెప్పారు. నేను అడిగిన వరలక్ష్మి గారు జస్ట్ జనం అవుతారు, లోపలికి మాత్రమే మెంటల్ ఎవరైనా సరే కథగా ఉండాలి, డైరెక్షన్ ఉండాలి, మ్యూజిక్ అన్ని సమకూర్తనే ఆ సినిమా సక్సెస్ జనాలు ఆదరిస్తారు. సో మీరు చెప్పినట్టు ఆ దేవుడు మా వెంట ఉండి మనల్ని నడిపించి సక్సెస్ చేయించారు. అండ్ మీకు చాలా థ్యాంక్స్. ఎందుకంటే సినిమా ఇక్కడ అంటే గవర్నమెంట్ విషయం కాదు, దాన్ని కంట్రోల్ చేసుకోవడం బెటర్ అని చెప్పేసి అనుకోండి. సినిమా గురించి సినిమా కోసమే మా అన్ని తగ్గి రిలీజ్ చేసి హ్యాపీగా ఉన్నాయి ఇవాళ. థ్యాంక్ యూ. వరలక్ష్మి శరత్ కుమార్ గారు ఇవాళ వస్తారేమో అని చెప్పి నేను ఫోన్ చేశాను. యాక్చువల్గా నిన్న సక్సెస్ మీట్ ఉంటుందేమో, నిన్న అటెండ్ అవుదామని నిన్న రాత్రి వరకు ఆవిడ వెయిట్ చేసి నిన్న రాత్రి బాంబే వెళ్ళారంట. నిన్న రాత్రి లోపల సక్సెస్ మీట్ పెట్టింటే ఆ సక్సెస్ మీట్ కూడా ఆవిడ వచ్చేవారు. ఇది ఇండస్ట్రీలో అందరం ఇండస్ట్రీ వాళ్ళంగా అందరూ ఇంట్లో చిన్న చిన్న ఏమైనా జరిగితే అందరూ అడ్జస్ట్ చేసుకునే ఇదిలో ఆ అడ్జస్ట్ చేసుకున్న ఇదే తప్పితే వేరే కాదు. ఇవాళ ఈ సక్సెస్ అయిన సినిమా పలానా ప్రొడ్యూసర్ సినిమా సక్సెస్, పలానా డైరెక్టర్ సినిమా సక్సెస్, పలానా వరలక్ష్మి గారి సినిమా సక్సెస్ ఇలా అని చెప్పి ఫీల్ అవుతారు. సో దీనిని ఇండస్ట్రీ సక్సెస్ గా ఫీల్ అవుతారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అలాగే మా మిత్రులు జగన్ సురేష్ గారు మాట్లాడతారు. నమస్కారం అండి. అన్న ఇక్కడ బాగానే ఉందా అనే అందరికీ నమస్కారం అండి. విచ్చేసిన వేదిక మీద నడిచిన పెద్దలందరికీ అలాగే నా మీడియా సోదరులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. చాలా సినిమాలు ఇప్పుడిప్పుడే తెలుగు సినిమా పరిశ్రమ మళ్ళీ పుంజుకుంటుంది. చాలా సినిమాలు విజయవంతం అవుతున్నాయి, థియేటర్లు కలకలాడుతున్నాయి. చాలా చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే కొన్ని సినిమాలు మాత్రమే మన పనితనాన్ని గుర్తించి మనకి పేరుని తెచ్చిపెడతాయి. అలా ఒక 4-5 రివ్యూలో నా స్నేహితుడు విజయభాస్కర్ పంపించాడు, నా పేరు రాశారు, జమినీ సురేష్ విజయభాస్కర్ చాలా బాగా చేశారని. చాలా చాలా థ్యాంక్స్ అండి. రివ్యూవర్స్ అందరికీ చాలా థ్యాంక్స్ అండి. ఎందుకో చిన్న చిన్న విషయాలకి మనసు ఎక్కువ స్పందిస్తూ ఉంటుంది. చాలా చిన్నలో కానీ మీరు మా పేరు రాశారన్నా, మీరు మమ్మల్ని అభినందించారన్నా, మీరు మా భుజం తట్టారన్నా చాలా చాలా సంతోషంగా ఉంటుంది. పోలీస్ కంప్లైంట్ సినిమా గురించి ఫస్ట్ టైటిల్ అనుకున్నాను, ఎందుకంటే నా 45 years ఏజ్ లో ఏ రోజు పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఉండగా వదిలేదు. అలాగే స్వేచ్ఛగా హ్యాపీగా బ్రతుకుతూ ఇండస్ట్రీకి వచ్చి వాళ్ళు మీ రోజు ఉన్నా. అయితే ఈ పోలీస్ కంప్లైంట్ సినిమా వచ్చిన తర్వాత నాకు బయట నుంచి ఫోన్లు వచ్చినాయంటే వైజాగ్ నుంచి కానీ అటు మా బెంగళూరు, కాకినాడ, రాజమండ్రి అండ్ కరీంనగర్, వరంగల్ నా ఫ్రెండ్స్ అందరూ ఫోన్ చేసి సినిమా చాలా బాగుందిరా, చాలా బాగుంది, అసలు ఎక్సలెంట్ కంటెంట్. అది పోలీస్ కంప్లైంట్ అంటే చాలా మంది అనుకుంటారు ఏదైనా సీరియస్ ఇష్యూ డిస్కస్ చేశారేమో, ఏదైనా క్రైమ్ థ్రిల్లర్ ఏమో అలా అనుకుంటారండి. సినిమా ఫస్ట్ హాఫ్ అంతా నవ్వుతూనే ఉంటారు. ఇందులో ఆల్మోస్ట్ మా ఫ్రెండ్స్ అంటే నేను చేయాలని సప్తగిరి శ్రీనివాస్ రెడ్డి గారు అండ్ మా భాస్కర్ చాలా మంది అందరం ఎంత అద్భుతం డైలాగ్స్ రాశారంటే సంజయ్ థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు రాసిన డైలాగ్స్ అవుతున్నారు. అంటే ఎంటర్టైన్మెంట్ విత్ మీకు యాక్షన్ అవుతుంది. వరలక్ష్మి శరత్ కుమార్ కూడా చాలా చాలా అద్భుతమైన ఫైట్స్ చేశారండి. నిజంగా ఆవిడకి వేలకు ఫైట్స్ అయింది. ఆ ఫైట్స్ కూడా ఆవిడ ఒక 3 days 4 days గ్యాప్ తీసుకుని వర్క్ చేశారు. ఆవిడకి మనస్ఫూర్తిగా అభినందనలు. మేమందరం టీమ్ లో ఒక పోలీస్ క్యారెక్టర్ చేస్తున్నాము. థ్యాంక్ యూ సో మచ్ అండి. నాకు గొప్ప అవకాశం ఇచ్చిన సంజయ్ గారికి అలాగే నిర్మాతలకి
కృష్ణసాయి గారు ఇదే తెలుగు సినిమా పరిశ్రమలో అందం అంటే అందం గురించి, ఒక మగాడి పనితనం గురించి, ఒక మగాడి ఫెరోషియస్నెస్ గురించి మాట్లాడాలంటే సూపర్ స్టార్ కృష్ణ గారి గురించి మాట్లాడాలి. ఆయన తర్వాతే ఈ రకరకాల అందాలను వచ్చినాయి. ఎక్కడ మత్సలేని మహానుభావుడైన అద్భుతమైన నటుడు, మనందరికీ తెలుసు. అలాంటి మంచి మనిషి ఆయన ఓన్ చేసుకుని ఆయన నిర్మాణిగా ఎదిగి ఇవాళ ఆయన కోసం ఒక పాటని ఈ సినిమాలు పెట్టినందుకు కృష్ణసాయి గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తే చాలా మంచి పాట. ఎందుకంటే లక్షలాది మంది కృష్ణ గారు అభిమానులు అందరూ కూడా ఆ పాటను చేసి మళ్ళీ నా బాస్ సినిమా ముందు తీసుకొచ్చారంటున్నారు. అది చాలా గొప్ప విషయం, చాలా మంచి విషయం కూడా. అలాంటి సినిమాలో మేము చిన్న పాత్రమైనందుకు అలాంటి మంచి సినిమాలో చాలా చాలా హ్యాపీగా ఉంది. అండ్ మీకు అవకాశం ఇచ్చిన వెంకట చౌదరి గారికి, నిర్మాతలకి అలాంటి ప్రసంగం. ఎందుకంటే భయం వేస్తూ ఉంటుంది కొన్నిసార్లు సినిమాలకు సంబంధించిన చాలా సందర్భాలు. రేపు నేను కూడా కొన్ని సినిమాల్లో చిన్న హీరోగా ఒక 2 సినిమాలు చేస్తున్నా. అలాంటి భయానికి భయపడుతున్నప్పుడు ఒక వ్యక్తి ఇండస్ట్రీని నిలబడ్డారంటే ఆయన ప్రసన్న కుమార్ గారు. ఎప్పుడు ప్రసన్న వదనంతో ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్. మీరు చాలా సార్లు ఏం చేయాలని భయపడుతున్నప్పుడు లేదు సురేష్ ఇలాగని ఇప్పుడు ధైర్యం ఉంది. వాళ్ళు ఆయన బోల్ చేస్తూ కూడా మధ్యలో వచ్చి నిలబడ్డారు. అందుకు మీకు నిజంగానే చాలా చాలా థ్యాంక్స్. మీరు వచ్చిన డిస్ట్రిబ్యూటర్స్ ముఖ్యంగా సార్ మీరు మీ ప్రేమ్ హార్టెడ్ తో ఎంత మంచి మనసుతో ఈ సినిమా మీరు చూసిన తర్వాత మీకు నచ్చింది, ఈ సినిమా నేను ఎంటర్టైన్ చేసింది అన్నారు. అందరూ మేము ఉన్నందుకు, మీరు ఈ సినిమాని డిస్ట్రిబ్యూట్ చేసినందుకు మీకు కూడా గడ్డలందరికీ తీసుకోవాలి. ఎంత దారుణంగా ఉన్న క్యాపిటల్ గడ్డలు మొక్కలు అలా ఉన్న తర్వాత మనం సర్దుకుంటారా బాబు అని చెప్పి మా కెమెరా ఎంత అద్భుతంగా చూపించారు. ఆయన కూడా థ్యాంక్ యూ. అలాగే గ్యాప్ ఇస్తున్నా లైట్ గా. గంటా శ్రీనివాసన్ చాలా చాలా సపోర్టివ్ ఈ సినిమాకి. నేను గతంలో ఆదిపర్వం చేసినప్పుడు కూడా ఆయన లేకపోతే ఏంటంటే నేను చెప్పాను కదా, అది బలం అయితే ఇది ధైర్యం అనమాట. సినిమా షూటింగ్ జరుగుతుంది, ఏదైనా ఇబ్బందులు వచ్చినప్పుడు టక్మని దాన్ని సెట్ చేయగలిగే కెపాసిటీ ఉన్నటువంటి వ్యక్తి గంటా శ్రీనివాసరావు గారు. ఇండస్ట్రీలో ఉన్న ఆయన అనుభవంతో ఈ సినిమా ముందుకెళ్ళడానికి, ఈ సినిమా ఎంత విజయవంతం కావడానికి ఎంతో ఆయన సహకారాన్ని అందించారు. థ్యాంక్ యూ సో మచ్. ఫైనల్ వర్డ్, పోలీస్ కంప్లైంట్ ఎటువంటి కంప్లైంట్ లేకుండా కాంప్లిమెంట్ తో సూపర్ హిట్ అయింది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ లాట్. విజయభాస్కర్ అందరికీ నమస్కారం. ముందుగా ప్రత్యేక ధన్యవాదాలు. అందరి అంశం నుంచి ప్రతి ఈవెంట్ కూడా నిజంగా మేము మంచి ప్రదర్శన తో ఈ రోజు ఇంత మంచి ఓపెనింగ్స్ రావడానికి కారణమైంది. అలాగే నిన్న మీరు రాసిన రివ్యూస్ కూడా చాలా కలిసిపోయింటాను. నాకు నేను చెప్పినట్లు బెంగళూరు నుంచి కూడా ఫ్రెండ్స్ ఉన్నారు, బెంగళూరులో కూడా చాలా బాగుందని. సో నేను ట్రైలర్ లాంచ్ అప్పుడు చెప్పాను, ఇది సీరియస్ కాదు, ఎంటర్టైన్మెంట్ కూడా ఉంటుందని. నిజంగా కథలో అంటే ఈ కాలం ఎంటర్టైన్మెంట్ కాకుండా కథలో భాగంగా సింపుల్ అలా తెలియదు. డైరెక్టర్ గారు చక్కగా డైలాగులు కానీ సింపుల్ కానీ సో మనం చేస్తుంది అంటే సస్పెన్స్ అనేది కామెడీ కాకుండా ఒక మంచి మెసేజ్ కూడా, అంటే మన కర్మ సిద్ధాంతం అనేది అది కుదిరింది. నిజంగా పరమేశ్వర ఆశీస్సులతో మరి అన్ని సంవత్సరాల్లో కుదిరినాయి కాబట్టి ఈరోజు ఇంత హ్యాపీగా ఇంత రెస్పాన్సిబిలిటీగా ఉంది. అలాగే పోలీస్ క్యారెక్టర్ కాబట్టి నిన్న నా స్టేటస్ లో పెట్టినందుకు ఒక సినిమా కూడా పోలీస్ క్యారెక్టర్ చేస్తామని నాకు కాల్ రావడం నిజంగా ఎంత సంతోషం అంటే మళ్ళీ 6 months వస్తున్న కొన్ని సినిమా ఎక్కువ సినిమా తర్వాత మళ్ళీ ఇంత సంతోషం, ఇంత హ్యాపీనెస్ వేసింది. నిజంగా థ్యాంక్ యూ సో మచ్ డైరెక్టర్ గారికి, మా ప్రొడ్యూసర్ గారికి, క్యారెక్టర్ మీకు ఆపర్చునిటీ ఇచ్చినందుకు. అలాగే ప్రొడ్యూసర్ గారు ఎంత సున్నితంగా అంటే ఆయన నాటగానే ఆయన ఎవరైనా మాట్లాడగలిగినాను. ఒకవైపు చూశాను, రెండో వైపు ఆయన ఫైట్లు డాన్సులు ఆశ్చర్యం వేసింది. ఇంత మనసుగా సార్లు నిజంగా దిగ్గాను సార్, నిజంగా చేశారు. అలాగే నా చిన్నడి పాప నిజంగా నాతో పాటు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి చెప్పాలి, నిజంగా గవర్నమెంట్ వాళ్ళు కూడా థ్యాంక్ యూ ఆల్ గవర్నమెంట్. ఎందుకంటే ఆల్రెడీ కూడా 12th to 15th వచ్చినాయి కాబట్టి నిజంగా ఫ్యామిలీతో ఎంజాయ్ చేశాను. నిజంగా ఫ్యామిలీతో వెళ్ళాను. మా పాప కూడా చాలా ఎంజాయ్ చేసింది. నిజంగా చిన్నకి మంచి భవిష్యత్తు ఉంటుంది. ఎంత బాగా చేసిందంటే అసలుకి నిజంగా దాని విషయంలో ఫ్యామిలీతో వస్తున్నారు జనాలు. ఎందుకంటే ఈ ఆర్డర్స్ కూడా నిజంగా మాకు ఆ పరమేశ్వర ఆశిస్తులు అనుకుంటున్నాను. ఇప్పుడు ఆర్డర్స్ కూడా మాకు కలిసి వచ్చి నిజంగా డిస్ట్రిబ్యూటర్స్ ఎవరు వచ్చారు వాళ్ళు నిజంగా ఎలా ఉంటారంటే భయం అంటే మళ్ళీ తెలుస్తున్నాం థియేటర్లు అంటే నిజంగా అంతకన్నా సంతోషం ఉంటుంది. నిజంగా సార్ సురేష్ అన్న చెప్పినట్లు మీకు ఏంటంటే ఎక్కడ మీకు ప్రమోషన్ మేము తప్పకుండా అందుబాటులో ఉంటాము. అలాగే మరి నా
ప్రతిదాన్ని కూడా ఆశీర్వదించి ఏ ప్రోగ్రామ్ ఉన్నా మా పెద్ద వ్యక్తి సపోర్ట్ చేస్తుంటాం. నిజంగా థ్యాంక్ యూ సో మచ్ సార్. వన్స్ అగైన్ అందరికీ అలాగే మా కెమెరామెన్ కూడా, ఎందుకంటే డైరెక్టర్ గారు కెమెరామెన్ గారు ఎన్నో సినిమాలు చూస్తారు, వాళ్ళ కాంబినేషన్ బాగుంది కాబట్టి ఈరోజు ఇంత అందంగా సినిమా వచ్చింది. నిజంగా ఇంత హ్యాపీనెస్ ఇంత సక్సెస్ కి కారణం అన్ని కుదిరినాయి కాబట్టి నిజంగా థ్యాంక్ యూ సో మచ్. మీ అందరూ ఆశిస్తూ బ్లెస్సింగ్స్ ఇలాగే ఉండాలి. నిజంగా పోలీస్ కంటే ఒక మంచి మూవీ చూసి మీరు బయటకు వస్తారు. తప్పకుండా మిగతా వాళ్ళు కూడా వీకెండ్స్ ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాను. నా పేరు తనస్వశ్రీ. సో అందరూ సినిమాలో చాలా బాగా చేశారు. సినిమా కూడా చాలా బాగుంది, అందరూ చూడండి. కృష్ణ సాయి గారు కూడా చాలా బాగా చేశారు. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీరు డైరెక్టర్కి చాలా థ్యాంక్స్. ఇంకా అందరూ కూడా బాగా చేశారు. లక్ష్మి గారు, ఇద్దరు జమ్మి సురేష్ గారు కూడా బాగా చేశారు. అజయ్ గారు కూడా బాగా చేశారు. సార్ మీరు వచ్చినందుకు నాకు చాలా హ్యాపీ కూడా అనిపించింది. సో అందరూ చేసి సినిమాని బ్లాక్ బస్టర్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మీడియా ఫ్రెండ్స్ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు అండి. థ్యాంక్ యూ ఆల్. ఎంఎస్కే ఫైనాన్షియల్ ఫిలిమ్స్ బ్యానర్ లో బాలకృష్ణ పోలీస్ కంపెనీలో సంజయ్ రెడ్డి గారు దర్శకత్వం వహించారు. సినిమా నిన్ననే అన్ని రాష్ట్రాలను సక్సెస్ఫుల్ గా గ్రాండ్ రిలీజ్ అయింది. ఎందుకు కూడా ప్రతి చోట నుంచి పాజిటివ్ టాక్ వచ్చింది. ఒక మంచి పాజిటివ్ రెస్పాన్స్ సినిమా మీద చూస్తే ప్రతి ఒక్కరు బాగుంది అంటున్నారు. సూపర్ స్టార్ కృష్ణ గారి మీద చిత్రీకరించిన సాంగ్ హైలైట్ అంటున్నారు. మాతో పాటు నాకు బాగా సహకరించిన రిలీజ్ కోసం మన డిస్ట్రిబ్యూటర్ అందరికీ కూడా పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు. సూపర్ స్టార్ కృష్ణ గారి ఫ్యాన్స్ అందరికీ పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు అండి. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. నా ఫార్ములా ఒకటే, ఫర్గివ్ అండ్ ఫర్గెట్. అందుకు నేను హ్యాపీగా ఉన్నాను. థ్యాంక్ యూ. ఈ సందర్భంగా